సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు స్థానిక గోకుల్ గార్డెన్లో సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలు జరిగాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో ప్రజా సమస్యలపై అనేక తీర్మానాలను ఆమోదించారు. ముగింపు రోజు మంగళవారం పార్టీ నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 60 మంది రాష్ట్ర కమిటీ సభ్యులుగా 14 మంది రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్కు చెందిన జాన్ వెస్లీ సిపిఎం పార్టీలో 30 ఏళ్లకు పైగా వివిధ బాధ్యతల్లో పనిచేస్తూ వచ్చారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా పనిచేసిన ఆయన, సామాజిక న్యాయ సాధన కోసం సిపిఎం అనుబంధంగా ఉన్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, కుల వివక్షకు వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటాలు నిర్వహించి సామాజిక స్రవంతిని ఐక్యం చేయడంలో ముఖ్య భూమిక వహించారు. సిపిఐఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న జాన్ వెస్లీ సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర మహాసభలో ఏకగ్రీవంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా సామాజిక న్యాయ సాధన కోసం వర్గ ఉద్యమాలతో పాటు సామాజిక పోరాటాలు నడుపుతున్న సిపిఐఎం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా దళితుణ్ణి రాష్ట్ర కార్యదర్శిగా చేసి కొత్త చరిత్రను సృష్టించింది. నూతన కార్యదర్శిగా ఎన్నికైన జాన్ వెస్లీ మాట్లాడుతూ, రాష్ట్ర మహాసభల్లో పలు అంశాలపై తీర్మానాలను ఆమోదించామన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న కనీస మద్దతు ధరల చట్టం సాధనతో పాటు భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని మహాసభ తీర్మానం చేసిందని, ఆ సమస్యపై రైతన్నలను సమీకరించి పోరాటాలు చేపడతామన్నారు. రాష్ట్రంలో 1.5 కోటి మంది కార్మికులు కనీస వేతనాలకు నోచుకోకుండా దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సమరశీలంగా పోరాటాలు నడపాలని మహాసభ పిలుపునిచ్చిందన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు సొంత ఇల్లు లేదని, వారంతా సిపిఐఎం నాయకత్వంలో గుడిసెలు వేసుకొని పోరాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. వారందరికై ఉద్యమాలు చేపట్టేందుకు మహాసభ తీర్మానించిందన్నారు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలో నూతనంగా 60 మందితో కమిటీ ఏర్పడింది. అందులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా టి జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య, చుక్కా రాములు, పోతినేని సుదర్శన్, టి సాగర్, ఎండి బాస్, మనులక్ష్మి పాలడుగు భాస్కర్, బండా రవికుమార్, నున్న నాగేశ్వరరావు, ఎండి జాంగీర్, పి ప్రభాకర్ ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ 4వ మహాసభలో 3వ రోజున ఈ రోజున ఎన్నిక జరిగింది. రాబోయే 3 సంవత్సరాల కాలానికి కాబట్టి జాన్ వెస్లీ కార్యదర్శిగా 60 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికైంది. కాబట్టి వెస్లీ గారు ఎన్నో పోరాటాల్లో ముందు పెట్టి నిలబడి దళితులు, గిరిజనులు, ఇతర బడుగు బలహీన వర్గాలు, పేదలు, వ్యవసాయ కార్మికులు, మహిళలు వీళ్ళ హక్కుల కోసం నిలబడి పోరాడినటువంటి మిలిటెంట్ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకుడు. అనేక ఆటంకాలు, కష్టనష్టాల్లో ఎదురొడ్డి నిలిచి రుజువైనటువంటి కామ్రేడు. ఆయన ఎన్నిక అవడం తెలంగాణ ఉద్యమానికి మరింత వన్నె తెస్తుంది. ఆయన నాయకత్వంలో తెలంగాణలో పార్టీ శరవేగంగా ముందుకు సాగుతుందనే సంపూర్ణమైన విశ్వాసం మాకుంది. రాబోయే కాలంలో తెలంగాణలో 3 ముఖ్యమైనటువంటి విభాగాల్లో మా పోరాటాలు ఉంటాయి. ఒకటి మతోన్మాదానికి వ్యతిరేకంగా, భావజాలానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం. రెండవది సరళీకృత ఆర్థిక విధానాలు. ఆ విధానాల వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, తదితర కార్మిక వర్గం ప్రజలు వాళ్ళు పడే ఆర్థిక బాధలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే తప్పుడు ఎత్తుగడలు, తప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు, వీటికి వ్యతిరేకంగా పోరాటం అనేది రెండో భాగం. మూడవది దళితులు, ఇతర బహుజనులు, గిరిజనులు వీళ్ళపైన జరిగే సామాజిక వివక్షత, కుల వివక్షత, కుల దోపిడీ, కుల అహంకారాన్ని ఎదిరించి పోరాడేదానికోసం సాంస్కృతిక సామాజిక శక్తులతో కలిసి పోరాటం చేయటం మూడోది. ఈనాటి పరిస్థితుల్లో వర్గ పోరాటం ఈ 3 రూపాల్లో ఉందనేది సిపిఎం పార్టీ అభిప్రాయం. మేము చేసే ఈ కృషిలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మనస్ఫూర్తిగా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు సిపిఎం పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల మీద పోరాటాలు నడిపేటటువంటి కార్యాచరణలో భాగంగా
ఈ బాధ్యతలు భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో రైతులు, కూలీలు, కార్మికుల సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రైతుల సమస్యలు గిట్టుబాటు ధర కానీ, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు విషయంలో ప్రభుత్వాలు మాట తప్పుతున్నాయి. వ్యవసాయ కూలీలుగా ఉండేటటువంటి వాళ్ళ బతుకులు చితికిపోతున్నాయి. వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. అలాగే కార్మికులు కనీస వేతనం లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా వాళ్ళ ఆలోచన చేస్తున్నటువంటి స్థితి లేదు. కేవలం పెట్టుబడిదారులకు, భూస్వాములకు, ధనిక వర్గాల ప్రయోజనాల కోసమే ఇప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా అణిచివేతకు, అన్యాయాలకు గురవుతున్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, అన్ని కులాల్లోని పేదలు తీవ్రమైనటువంటి సామాజిక అణిచివేతకు, దాడులకు, కుల వివక్షకు, అత్యాచారాలకు, సాంఘిక బహిష్కరణలకు బలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ హక్కుల్ని కాపాడడానికి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఇలాంటి అణిచివేత కొనసాగుతున్నటువంటిది ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్మికులు, ఈ పేద వర్గాల సమస్యల పోరాటాలు ముందుకు సాగడానికి పోతుంటే, మరోవైపు సామాజిక న్యాయం కోసం సామాజిక తరగతులు ఉద్యమాలకు ముందుకు వస్తున్నటువంటి ఈ క్రమాన వీటన్నిటిని కూడా పక్కదారి పట్టించడానికి మతోన్మాద రాజకీయాలను ముందుకు బీజేపీ తెస్తుంది. వర్గ పోరాటాలని, సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాలని అది పక్కదారిని పట్టించేటటువంటి చర్యలు పాల్పడుతుంది. అందుకని అలాంటి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ తెలంగాణలో ఒక బలమైనటువంటి భావజాల పోరాటమే కాకుండా మతోన్మాదానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలని ఉధృతమైనటువంటి పద్ధతుల్లో చేస్తాం. ఆ రకంగా మతోన్మాద రాజకీయాలను తెలంగాణలో నడవనివ్వకుండా చేసేటటువంటి కార్యాచరణకు పూనుకుంటాం. అందుకని ఈ దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, అలాగే ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసేటటువంటి పద్ధతిలో సిపిఎం పార్టీ పనిచేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు అమలు చేయడం కోసం పోరాటం చేస్తాం. అలాగే మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. రాష్ట్రంలో సిపిఎం పార్టీ సొంతగా బలపడేటట్టుగా ఈ వర్గ ప్రజలకు, సామాజిక తరగతులకు సమస్యల మీద పనిచేస్తూ తెలంగాణలో బలమైనటువంటి ఉద్యమాలు నిర్మిస్తూ పార్టీని బలోపేతానికి కృషి చేస్తాం. అలాగే ఈ రాష్ట్రంలో వామపక్ష శక్తులంతా కూడా సంఘటితం చేసుకొని ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాటం కొనసాగించే దాంట్లో కానీ, ఈ వర్గ పోరాటాలు ముందుకు సాగే దాంట్లో వామపక్ష శక్తులంతా కూడా కలుపుకొని ముందుకు సాగుతాం. మరోవైపు మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆ రకంగా లౌకిక భావాలను, అలాగే రాజ్యాంగ హక్కులను పరిరక్షించేటటువంటి కోసం లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని ముందుకు పోయేటటువంటి పోరాటాలని రాష్ట్రంలో ఉధృతం చేస్తాం. అలాంటి పద్ధతుల్లో పోరాటాలను కొనసాగించడానికి రాష్ట్రంలో నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు మొత్తం సిపిఎం పార్టీకి, నాయకత్వానికి, వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ బాధ్యతలు నిర్వహించే దాంట్లో నా శక్తి మేరకు కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. వామపక్షాల బలాన్ని ఓట్లతోనో సీట్లతోనో కొలిస్తే అది సరైనటువంటి కొలబద్ద కాదు. అది బూర్జువా పార్టీలను ఆ రకంగా కొలబద్ద పెట్టవచ్చు. వామపక్షాలు కానీ, కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం పార్టీ ప్రజా సమస్యల మీద నేను ఇంతకుముందే చెప్పినట్టుగా రైతులు, కూలీలు, కార్మికులు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు వీళ్ళ హక్కుల కోసం జరిగేటటువంటి పోరాటాలను ఉధృతం చేయడం వల్ల ఆ శక్తులనంతా కూడా సంఘటితం చేసి ప్రభుత్వంకి వ్యతిరేకంగా, ఈ అణచివేత దోపిడీలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల ద్వారా తెలంగాణలో సిపిఎం పార్టీని బలపరుస్తాం. అట్లాగే లౌకిక శక్తుల్ని బలపరుస్తాం. వామపక్షాలను కూడా బలపరిచేటటువంటి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వర్గ సామాజిక అణచివేతకు జరుగుతున్నటువంటి పోరాటాలను ఉధృతం చేస్తాం. సామాజిక న్యాయానికి కోసం సిపిఎం పార్టీ ఎప్పటి నుంచో ఇలాంటి పోరాటాలను ఉధృతంగా ముందుకు నడుపుతోంది. కుల వివక్షకు వ్యతిరేకంగా కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్ సాధించేటటువంటి దాంట్లో కానీ, అలాగే జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు సాధించేటటువంటి ఉద్యమాల్లో కానీ, ఎక్కడెక్కడైతే దళితుల మీద దాడులు జరిగితే వాటన్నిటిని మీద ప్రతిఘటన పోరాటాలు జరపడంలో సిపిఎం పార్టీ ముందు బాగానే ఉంది. ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రం గారు సామాజిక న్యాయం కోసం, తెలంగాణలో సమగ్ర అభివృద్ధి కోసం మహాజన పాదయాత్ర నిర్వహించారు. దళిత వాడల కోసం సైకిల్ యాత్రలు నిర్వహించారు. అంతకుముందు రాఘవల్ గారు ప్రతిఘటన పోరాటాలు నిర్వహించారు. అలాంటి పోరాటాల్లో భాగంగా ఈ సామాజిక అణచివేత గురవుతున్నటువంటి ముఖ్యంగా అట్టడుగున ఉన్న ఈ దళితుల
హక్కుల కోసం పోరాడే దాంట్లో సిపిఎం పార్టీ ముందు బాగానే ఉంటుంది. ఆ క్రమంలోనే ఈరోజు నాకు ఆ బాధ్యతలు ఆ పార్టీ ఇచ్చింది. ఆ శక్తులకు అలాంటి తరగతులని అంతా కూడా సిపిఎం పార్టీ అండగా ఉంటుంది, వాళ్ళ హక్కుల కోసం పోరాడేటటువంటి పార్టీగా ఉంటుంది అని చెప్పి భావించడానికి కూడా దీన్ని ఒక బాధ్యతగా ఆ రకంగా పార్టీ నిర్ణయించిందని చెప్పి నేను భావిస్తున్నాను.